హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నాని గారి సరిపోదా శనివారం మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం చూస్తున్నాం సార్. మరి ఇది ఏ విధంగా ఉంది? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? సరిపోదా శనివారం బిగినింగ్లో పెద్ద బడ్జెట్ లేదు, కానీ మెల్లమెల్లగా బడ్జెట్ పెరిగింది. ముఖ్యంగా నాని, వివేక్ ఆత్రేయ వీళ్ళ ఇంటర్వ్యూస్ ద్వారా. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎలా ఉంది అనేది చూద్దాం. సో దీంట్లో కాస్టింగ్ విషయానికి వస్తే నాని, ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య, మురళీ శర్మ, సాయి కుమార్, సుబలేఖ సుధాకర్, అభిరామి వీళ్ళు ప్రధానంగా కాస్టింగ్. ఇక టెక్నికల్ విషయానికి వస్తే డిబివి దానయ్య, తర్వాత కళ్యాణ్ దాసర్ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు, వివేక్ ఆత్రేయ డైరెక్టరు, తర్వాత జేక్స్ బిజయ్ మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్, తను మ్యూజిక్ చేస్తాడు. మురళి అనే అబ్బాయి కెమెరా వర్క్ చేస్తాడు. సో ఇది బేసిక్గా కథలోకి వెళ్తే మామూలుగా అయితే నాని అంటేనే కొంత గ్యారంటీ బిజినెస్ ఉన్న హీరో. ఎక్కువగా అతను మిడిల్ క్లాస్ సినిమాలు ఎక్కువగా చేశాడు. అట్లాగే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా మెంటల్ మధ్యలో బ్రోచేవారెవర్, తర్వాత అంటే సుందరానికి ఇలాంటి ఒక లైటర్ వెయిన్ స్టోరీసే అతను చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి కూడా అంటే సుందరానికి సినిమా చేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక మాస్ సినిమా, అంటే నాని గతంలో కూడా ఈ మధ్య కూడా దసరా మాస్ సినిమా చేశాడు. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ మాస్ సినిమాగా వీళ్ళిద్దరు కలిసి చేశారు. కథ విషయానికి వస్తే ఇది బేసిక్గా ఒక చిన్న పాయింట్ పెట్టుకొని చేసిన యాక్షన్ మూవీ. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, ఒక చిన్న కొత్త పాయింట్ ఒకటి పెట్టుకుంటారు, మిగతాంతా రెగ్యులర్గానే ఉంటుంది. ఇది కూడా అట్లాంటిదే. అంటే హీరోకి చిన్నప్పటి నుంచి కూడా అన్యాయాలకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆగ్రహం, కోపం ఉంటుంది. సో ఎవరినంటే వాళ్ళు కొట్టేయడం అది జరుగుతుంటుంది. దాంతో చనిపోతున్న వాళ్ళ అమ్మ ఒకటి చెప్తుంది, అదేంటంటే ఒక్క రోజు మాత్రమే నువ్వు కోపం ప్రదర్శించు, మిగతా రోజులు మామూలుగా ఉండంటే ఇతను శనివారం మాత్రమే కోపంగా ఉండాలి, మిగతా టైంలో కోపం ఉండకూడదు అన్న ఒక వాగ్దానం తీసుకొని ఆమె చనిపోతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇతను ఏం చేస్తాడంటే, ఎవరు కొట్టాలంటే శనివారం వరకు ఆగుతాడు, ఒక బుక్లో రాసుకుంటాడు వాళ్ళ పేర్లు, శనివారం వరకు ఆగి శనివారం కొడతాడు. ఇది ఇతని క్యారెక్టరైజేషన్. సో ఇటువంటి ఒక క్యారెక్టర్ ఉన్న హీరో ఒక తీవ్రమైన కోపిష్టి మూర్ఖుడైన ఒక సిఐ, అతను ఎస్జే సూర్య, దయానంద్ అతని పేరు. అతను సిఐగా వస్తాడు. అతను అనేక అన్యాయాలు చేస్తుంటాడు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఇతని పేరు కూడా రాసుకుంటాడు నోట్బుక్లో. మన లోకేష్ గారి డైరీ లాగా ఇతనికి కూడా ఒక డైరీ ఉంటుంది. సో ఆ బుక్లో రాసుకుంటాడు. సో ఇప్పుడు అతన్ని ఒకరోజు వెళ్ళి తను ముఖం కనబడకుండా కర్చీఫ్ కట్టుకొని అతను చెత్తకు కొట్టేస్తాడు. సో ఇప్పుడు అతను ఎలా కనిపెట్టాడు, ఈ లోపల అతని బ్రదర్ ఒక అతను ఉంటాడు దయానంద్కి, కోర్మానంద్ అతను. సో కోర్మానందు, దయానందు, మన హీరో నాని పేరు సూర్య ఉంది. మనం సూర్య అంటే కన్ఫ్యూజన్ కాబట్టి నేను నానే అంటున్నా. సో నాని, దయానంద్ అనే సిఐ, కోర్మానందు, మధ్యలో హీరోయిన్ కూడా చిన్ననాటి ఫ్రెండ్, తర్వాత కానిస్టేబుల్గా అమ్మాయి ప్రియాంక మోహన్ వస్తుంది. సో ఇటువంటి ఇద్దరు క్యారెక్టరైజేషన్ ఉన్న ఇద్దరు మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇది బేసిక్ కథ. అంటే ఒక హీరో, ఒక విలన్, వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్. సో ఇది కథ అయితే. కాకపోతే దీంట్లో క్యారెక్టరైజేషన్స్ నడిపిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఈ కథగా చూసుకున్నప్పుడు పెద్దగా ఏమీ ఇంట్రెస్ట్ లేదు. ఈ కథను ఆల్రెడీ ఒక రకంగా రివ్యూలు కూడా వీళ్ళు ట్రైలర్లో రివ్యూలు కూడా చేసేసారు కథని. సో చాలాసార్లు ఏంటంటే కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండడం, ఇంకొన్నిసార్లు ఏంటంటే స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండడం. జనరల్గా సినిమా ఫార్మేట్లలో ఈ రెండు రకాలు ఉంటాయి. సో ఇందులో కథగా కొత్త కథగా ఏం కాదు, కానీ క్యారెక్టరైజేషన్ మామూలుగా మనకి అకిరా కురోసావా ఫేమస్ కొటేషన్ ఉంది, వాట్ ఏ క్యారెక్టర్ డజ్ ఇస్ ద స్టోరీ. క్యారెక్టర్ ఏం చేస్తే అదే కథ అని. అలాగా ఇతనికి శనివారమే కొట్టే అవకాశం లేకపోతే లిమిటేషన్, ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు కొట్టలేడు కదా ఇతను, శనివారం వరకు ఆగాలి, ఈ లోపల వాడు కొట్టినా కూడా గమ్మున ఉండాలి. ఇటువంటి ఒక లిమిటేషన్ ఉన్న హీరో అనమాట క్యారెక్టర్. ఇట్లాంటి వాడికి ఒక మూర్ఖుడు, వాడు ఏమి క్యార్ చేయని ఒక పవర్ ఉన్న సిఐ, అట్లాంటి వాడితో గొడవ వస్తే ఎలా ఉంటుంది అనేది బేసిక్గా కథ ఇది. సో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గానే అక్కడక్కడైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. దీనికి తను మామూలుగా పుస్తకాలకు పెట్టినట్టుగా టైటిల్ చాప్టర్లుగా కూడా పెట్టాడు.
అది కూడా ఏంటంటే కొంత చిన్న క్లవర్నెస్ కనబడుతుంది డైరెక్టర్లో. సో మామూలుగా దాంట్లో ఇంట్రడక్షను, తర్వాత ట్విస్టు, తర్వాత కాన్ఫ్లిక్టు, ఇంటర్వెల్లు, పోస్ట్ ఇంటర్వెల్లు, ఎండు ఇలా విభజించాడు. మామూలుగా ఏ సినిమాకైనా బిగినింగు, మిడిల్, ఎండ్ అని ఉంటుంది. సో ఇంట్రడక్షను, కాన్ఫ్లిక్ట్, రెజల్యూషన్ అనేది ప్రతి సినిమాలో ఉంటుంది. ముందు నుంచి కూడా వివేక్ ఆత్రేయకి ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ చెప్పే ఒక ఐడియా, లక్షణం ఉంటుంది స్క్రీన్ ప్లేలో. చాలామంది ఏం చేస్తారంటే రెగ్యులర్ కథను తీసుకొని దాన్ని లీనియర్గా చెప్తే బోర్ కొడుతుంది కాబట్టి ముందు ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి ఇలా దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాం. లేటెస్ట్గా వచ్చిన మహారాజా అది లీనియర్గా చెప్తే బోర్ కొట్టేస్తుంది సినిమా. దాన్ని ఎక్కడో ఓపెన్ చేసి ఇంకేదో చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి 2 ప్యారలల్ టైం లైన్లోకి వెళ్ళి ఇలా స్క్రీన్ ప్లే వల్లనే అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలాగే ఇతను కూడా అది ట్రై చేశాడు. సో ఓవరాల్గా తీసుకుంటే ఇందులో ప్లస్లు మైనస్లు తీసుకుంటే డైరెక్టర్ కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నించాడు. కాకపోతే ఇంత లెంగ్త్ ఉండకుండా ఉంటే బాగుండేది. ఇది 2 hours 50 minutes లెంగ్త్ అనమాట. ఆ 2 hours 50 minutes వల్ల ఏమైందంటే ఇది ఎక్కువ అనే ఫీలింగ్ వచ్చేసింది. సో ఇంకొక 15 minutes కానీ తగ్గించుంటే ఇది ఖచ్చితంగా మనకి మంచి సినిమా అయ్యేది. అయితే దీంట్లో బలాలు ఏవని, ప్లస్ పాయింట్లు ఏవని చెప్పాలంటే ఫస్ట్ యాక్టింగ్, ముఖ్యంగా ఎస్జే సూర్య ఈ మధ్యకాలంలో తమిళ్లో కానీ తెలుగులో కానీ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా తమిళ్లో మన రాయన్లో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అతను చేశాడు. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్, అతను చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఈ క్యారెక్టర్. నాని నిజానికి అతనితో పోలిస్తే నానిలో అంత పవర్ఫుల్ కనబడలేదు నాకైతే. ఎస్జే సూర్య వల్లనే స్క్రీన్ మనకి ఇంట్రెస్టింగ్గా స్క్రీన్లో కనబడుతుంది. నాని కూడా తన పరిధిలో తను బాగా చేశాడు. మిగతా ఆర్టిస్టులంతా కూడా మంచి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. సో అది ప్లస్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే యాక్షన్ సీక్వెన్స్లు, ఇంట్రో కానీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ, క్లైమాక్స్ కానీ, ఈ 3 యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగా తీశారు. సో అవి చాలా గ్రిప్పింగ్గా ఉన్నాయి, రియలిస్టిక్గా ఉన్నాయి. అదొకటి బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమా అసలు ఇంకా ఫ్లాట్గా ఉండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఏమైందంటే మామూలుగా సీన్లను కూడా బ్రహ్మాండంగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ల్లో మనకి గూస్ బంప్స్ వస్తాయి ఈ సినిమా చూసినప్పుడు. అటువంటి ఒక యాక్షన్ సీక్వెన్స్లకి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇచ్చాడు. సో ఓవరాల్గా ప్లస్లు అయితే ఇవి. మైనస్ల విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ పెద్దగా హ్యాపెనింగ్ జరగదు. ఎందుకంటే ఓపెనింగే ఫ్లాష్ బ్యాక్తో ఓపెన్ అవుతుంది కథ. సోకులపాలెం అనే విలేజ్లోకి వెళ్తుంది. అక్కడ తన చైల్డ్హుడ్తో ఇంట్రడ్యూస్ అవుతాడు నాని. దాని తర్వాత పెద్ద నాని ఇంట్రడ్యూస్ అవుతాడు. అలాగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో అక్కడక్కడ మనకి డ్రాగ్ సీన్లు కనబడతాయి. ప్రిడిక్టబిలిటీ మనకు కొత్తగా ఏమి అనిపించదు, చాలా చోట్ల ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. తర్వాత ఎమోషనల్ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ముఖ్యంగా ఆ అమ్మాయి ఇతనికి తన సిస్టర్కి ఉన్న ఎమోషనల్ సీన్స్ అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఏమో క్లైమాక్స్ కూడా గొప్పగా లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఫస్ట్ 45 minutes చాలా బాగా వచ్చింది. తర్వాత అంతగా రాలేదు. ఓవరాల్గా అనీవన్గా ఉంది సినిమా. నాని ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి. సో డైరెక్టర్ కూడా గతంతో పోలిస్తే అతని సినిమాలతో ఇది కొద్దిగా బెటర్గా ఉంది.